మరమ్మతులకు నోచుకొని ఆ రహదారి గుండా ప్రయాణం చేయాలంటే నరక యాతనే. 5 ఏళ్లుగా ఆ రహదారిలో వందల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. కొందరు ఏకంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ జాతీయ రహదారి 2 నియోజకవర్గాలను కలుపుతున్న ప్రధాన రహదారి. గతంలో అటు శాసనసభ స్పీకరు, ఇటు రెవెన్యూ మంత్రి ప్రాతినిధ్యం వహించారు. కేవలం 10 కిలోమీటర్ల రోడ్డు బాగు చేసేందుకు ఆనాటి ప్రజాప్రతినిధులను మనసు రాలేదని మండిపడ్డారు. ఏకంగా ఎన్నికల్లోనూ 2 ఎమ్మెల్యేలను ఓడించేందుకు ఈ రహదారి ప్రధానాస్త్రంగా మారింది. శ్రీకాకుళం హైవే గురించి ప్రజల సమస్యపై స్పెషల్ స్టోరీ. శ్రీకాకుళం ఆముదాల వలస రహదారి గత 5 ఏళ్లుగా ఈ పేరు వింటేనే ప్రయాణికులు హడలిపోయే దుస్థితి వచ్చింది. అత్యంత దయనీయంగా, ప్రమాదకరంగానూ మారింది. గత 5 ఏళ్ల వైసీపీ నిర్లక్ష్యానికి వాహనదారులు ఈ రోడ్డు గుంతల్లో ప్రయాణించి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత ఎన్నికల్లోనూ 2 నియోజకవర్గాల ప్రతిపక్ష నేతలకు ఈ రహదారి ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది. వాస్తవానికి 2018లో 4 వరుసల రోడ్డుగా విస్తరించడానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం సంకల్పించింది. ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రతిపాదనతో సిఆర్ఎఫ్ గ్రాంట్ నుంచి 37 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయించారు. శ్రీకాకుళంలోని డే అండ్ నైట్ కూడలి నుంచి ఆముదాల వలస వై జంక్షన్ వరకు పనులు తలపెట్టారు. కొంతమేర పనులు పూర్తి చేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో ఈ రహదారి పనులు పట్టించుకునేవారు లేక రోడ్డు పనులు నిలిచిపోయాయి. స్పీకర్గా తమ్మినేని సీతారాం, రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ధర్మాన ప్రాతినిధ్యం వహించారు. వారు ఏమాత్రం పట్టించుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు. కేవలం 10 కిలోమీటర్ల రోడ్డును బాగు చేయడంలో నిర్లక్ష్యం వహించారు. రైల్వే స్టేషన్కి ప్రయాణికులు వెళ్ళాలన్నా, దిగింతర శ్రీకాకుళం రావాలన్నా సరే ఒక అంతర్రాష్ట్ర సరిహద్దు దాటిన పరిస్థితుల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో గతంలో ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ప్రమాదంలో చాలామంది చనిపోయిన నేపథ్యంలో ఒక ఆర్మీ ఆయన కూడా చనిపోయిన నేపథ్యంలో గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున గొడవ చేసిన తర్వాత అప్పుడుండే కలెక్టర్ గారు తాత్కాలికంగా 10 లక్షల రూపాయలు ఇమీడియట్గా ప్యాచ్ వర్క్ల కోసం అని చెప్పి మంజూరు చేశారు. ఆ తర్వాత ఎన్నికల ముందు కూడా అది పెద్ద హైలైట్ అయిపోయింది. రాజకీయ నాయకులు కూడా అది ప్రచారాస్త్రంగా మారిన నేపథ్యంలో ఈ రోజుకి కూడా ఏంటంటే ఎన్నికైన కొత్త గవర్నమెంట్ ఆధ్వర్యంలో కూడా తాత్కాలికంగా ఏవో ప్యాచ్ వర్క్లు చేశారు. తర్వాత భారీ వర్షాల తర్వాత ఇప్పుడు పూర్తిగా మళ్ళీ గతం కంటే మరింత అధ్వానంగా తయారైపోయిన నేపథ్యంలో ఆ రోడ్లో ఉండే ప్రయాణికులు వెళ్ళే సందర్భంలో భారీ వాహనాలు కూడా ఆ గోతుల్లో దిగబడిపోవడం వల్ల గంటన్నర పాటు ప్రయాణికులు ఆ ట్రాఫిక్ జామ్లో చిక్కుకోని పరిస్థితి వస్తుంది. శ్రీకాకుళం ఆముదాల వలస రైల్వే స్టేషన్ వెళ్లాలంటే వాహనదారులు భయపడతారు. చిన్నపాటి చినుకులు పడినా రహదారిపై వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రోడ్డులో వాహన చోదకులు ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కువగా ఇసుక లారీలు, ఒడిశా, ఇతర రాష్ట్రాలకు వెళ్లే పెద్ద వాహనాల రాకపోకలతో రహదారిలో పెద్ద గోతులు ఏర్పడ్డాయి. రహదారిపై ప్రయాణించేటప్పుడు దుమ్ము, ధూళి, మరోపక్క ట్రాఫిక్ అంతరాయంతో అడుగడుగునా వాహనదారులకు నరకం కనిపిస్తోంది. ఇటొక ఎమ్మెల్యే, అటొక ఎమ్మెల్యే ఉన్నారు. ఇంతకుముందు ఇటొక మినిస్టర్, అటొక మినిస్టర్ ఉండేవారు. ఈ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ పట్టించుకోలేదు. ప్రజల ప్రాణాలు పోయినా సరే వాళ్ళకి ఏం అవసరం లేదు. పోతే ఇవాళ కాకపోతే ఏదో ఒకటి అవుతుందిలే, గెలుస్తాం ఓడతాం అన్నది కూడా వాళ్ళకి అవసరం లేకుండా పోయింది. అందుకని ఖచ్చితంగా దీని మీద ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా ఈ పాటికి అసలు చర్యలు తీసుకుంటారనుకున్నా కొన్ని రాళ్ళు ఏవో పరిపించారు. ఇప్పుడు ఈ వర్షాలకి నిన్న చూసుకున్నట్లయితే నిన్న 3 కిలోమీటర్ల మేర వాహనాలన్నీ ఆగిపోయి బళ్ళు రావడం కష్టమైంది, అన్నీ రావడం కష్టమైంది. ఆ బురదల్లో చక్రాలు కూరుకుపోయి కూడా. అందుకని ఖచ్చితంగా వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నెల్లాళ్ళలోని గుంతలన్నీ పూడ్చేయాలి, లేకపోతే చాలా సీరియస్గా తీసుకుంటామని. గుంతలు పూడ్చడం కాదు ఇది, ఖచ్చితమైన మంచి రోడ్డు వేయాలి. గుంతలు కాదు ఇది. ఈ అవసరమైన ఇంత ప్రజానీకం, జిల్లా ప్రజానీకంకి, లక్షల కొద్ది ప్రజానీకంకి రైల్వే స్టేషన్కి వెళ్ళేదానికి, ఇవతల గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేదానికి నిత్యం వేల మంది రహదారి ఇది. ఈ రహదారిని ఖచ్చితంగా మంచి నాణ్యమైన రహదారిగా వేయాలి. వేయకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటాం. మేము కూడా ప్రజా పోరాటాలు ఖచ్చితంగా మేము సిద్ధం కావాల్సి వస్తుందని చెప్పి. శ్రీకాకుళం నుంచి ఆముదాల వలస రైల్వే స్టేషన్ కు వెళ్లాలంటే సుమారు 30 నుంచి 40 నిమిషాల సమయం పట్టేది. కానీ ఈ రహదారి అత్యంత దయనీయ స్థితిలో ఉండటంతో 2 గంటల నుంచి 3 గంటల సమయం పడుతుంది. తీరా రహదారిపైకి వచ్చాక అసలు గమ్యం చేరుకుంటామో లేదో అన్న భయం ఏర్పడుతోంది. ఈ రహదారిపై ట్రాఫిక్ మరో పెద్ద సమస్యగా ఉంది. ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం తమ రోడ్డు కష్టాలను తీర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.
తాత్కాలిక మరమ్మతులతో చేతులు దులుపుకుంటే పరిష్కారం కాదని స్థానికులు అంటున్నారు. కూటమి ఎన్నికల ప్రచారంలో చేసిన 4 లేన్ల రహదారిగా మారుస్తానన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆమదలవలస వెళ్ళే ప్రధాన రహదారి చాలా ప్రజలకి, మహిళలకి, అలాగే విద్యార్థులకి, ప్రయాణం చేసే వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ రోడ్డు వెళితే చాలా భయంకరంగా కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వం అక్కడ మన తమ్మినేని సీతారాం గారు ఉండే టైంలో కూడా అది అయిపోద్దని ప్రజలు ఆశించారు. కానీ ఆ ఎలక్షన్ల ముందు కూడా చేస్తామని చెప్పి ఆ పాలకులు తప్పించుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఆమదలవలస రహదారిని బాగు చేసేస్తామని చెప్పేసి ఎన్నికల్లో ప్రసారం చేశారు. కానీ ఎన్నికలు గెలిచాక ఇప్పటికి దాదాపు ఒక 6 నెలలు కావస్తుంది. కానీ ఇప్పటికీ ఆ రోడ్డు పరిస్థితి అదే విధంగా ఉంది. అసలు రాజకీయ కోణంలోనే ఈ రాజకీయ నాయకులు చూస్తున్నారా, లేదంటే ప్రజల బాగోగుల కోసం చూస్తున్నారా అనేది ప్రజలు ఈరోజు ఆలోచన చేయాలి. ఈరోజు తిరగబడాలి, అడగాలి కూడాను. ఈరోజు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఎలక్షన్లు వస్తే ఇంటింటికి వెళ్ళి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో హామీలు ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ గెలిచిన తర్వాత, కుర్చీలు ఎక్కిన తర్వాత హామీలు పక్కన పెట్టి ఈరోజు మళ్ళీ యథావిధిగా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళకు డబ్బులు వచ్చే రీతిగానే నాయకులు ప్రవర్తిస్తున్నారు తప్ప ఆ రోడ్డును బాగు చేసే పరిస్థితి అయితే లేదు. కూటమి నేతలు ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు కూన రవికుమార్, శంకర్ చొరవ తీసుకోవాలని ప్రజలు మనవి చేస్తున్నారు. శ్రీకాకుళం ఆముదాల వలస వెళ్లే ప్రధాన రహదారిని 4 లేన్ల రహదారి ఏర్పాటు చేయడానికి వెంటనే పనులు ప్రారంభించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.